ఈ పనికి 30,000 ఇచ్చినా తక్కువనే వాడు. కేసీఆర్ ఉన్నప్పుడు అన్న జీతం అంతో ఇంతో కొంచెం పెంచిండు కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక 1 రూపాయి కూడా పెంచలే మాకు. 1,30,000 50,000 అంటే గీ పని చేస్తాడు బంగారం ఏం కొంటాడు? ఒక బస్సు ఫ్రీ పెట్టైనా వేసింది ఏంది? ఆయనోడు తిరిగే కానోడు తిరిగే. మా సావు మేమే చావాలి. మేము డ్యూటీ కొడితే డుమ్మ కొడితే శాలరీ కట్టు. ఎవరి ఇష్టానికి వాళ్ళు నడుస్తా ఉంది. రాజ్యం నడవని చూద్దాం ఎన్ని రోజులు. జిహెచ్ఎంసీ పని. జీతమే నెల జీతమే కదా. 18,000 వస్తుంది. పిఎఫ్పిఎస్ కట్ అయ్యి 15,000 14,500 వస్తుంది. మాకా ఈ పనికి 30,000 ఇచ్చినా తక్కువనే వాడు. ఏం పని చేయాలంటే ఈ పని ఇప్పుడు ఏమేం పనులు చేస్తారు అసలు మీరు? అంతా ఆడ మనిషి చచ్చిపోయింది, ఆడ బాత్రూమ్ ముందు ఎత్తిపోయమంటే కూడా ఎత్తిపోయాలి మేము. తప్పదు. కామన్ అది. ప్రతి ఒక్కటి మా చేతుల మీదకి వెళ్ళే పోతుంది. మంచి చెత్త చెడ్డ చెత్త ప్రతి ఒక్కటి మేమే తీయాలి. చెప్తాను ఏడ కంప్లైంట్ వచ్చినా పోయి పురుగుల పడ్డ చెత్త అయినా మేమే గుంజేసి రావాలి. ఏ సీఎం వచ్చినా పిఎం వచ్చినా మేము సాప్ అయినాకనే వాళ్ళు అడుగు పెడతారు ఆడ. కేసీఆర్ ఉన్నప్పుడు అన్న జీతం అంతో ఇంతో కొంచెం పెంచిండు కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక 1 రూపాయి కూడా పెంచలే మాకు. కేసీఆర్ ఎంత పెంచిండు మీకు? ఒకసారి 3,000 10,000 పెంచిండు అటు ఇటు. అప్పుడు 10,000 పెంచిండు మాకు ఆయన. ఇప్పుడు అంటే కేసీఆర్ ఇచ్చిన జీతమే ఉంటుందా? అదే జీతం. మళ్ళీ ఏం పెరగలేదు, రేవంత్ రెడ్డి ఏం పెంచలేదు. అదే జీతము అదే పని చేస్తా ఉన్నాం. పెరగలేదు. రేవంత్ రెడ్డి పాలన ఎట్లున్నది మరి? ఏం చెప్తాము? ఏం బాలేదు. 1,30,000 50,000 అంటే గీ పని చేస్తాడు బంగారం ఏం కొంటాడు? 2,000కు బియ్యం బ్యాగ్ అంటే ఏం కొని తింటారు? సన్న బియ్యం అని ఇస్తాడు. అవి ఎన్ని రోజులు వస్తాయి? నెల మొత్తం తింటామా? 180 రూపాయలకు ఒక నూనె ప్యాకెట్ నెల తింటామా? పిల్లల ఫీజు లేంది, బయటకు వెళ్తే ఖర్చు లేంది, ప్రతి ఒక్కటి పెరిగింది కదా నాన్న. గీ వీటికి కూడా 80-90 వేలు పెట్టి ఫోన్లు కొనాలంటే పబ్లిక్ బతుకుతారా? అన్నిటికీ రేట్లు, ఇండ్ల కిరాయిలు, ప్రతి ఒక్క బస్సు ఫ్రీ పెట్టైనా వేసింది ఏంది? ఆయనోడు తిరిగే కానోడు తిరిగే. ఏం లాభం? ఏడాదికోసారి కూడా వీళ్ళు పోనే పోరు. నేను ఒక్కదాన్ని దూరంకి వెళ్ళి వస్తా, వాళ్ళు పోనే పోరు. అట్లుంది రేవంత్ రెడ్డి పాలన. బస్సు వాడతాము ఉంటేనే కదా పోయేది. అవసరమే లేదు. అవసరం ఉన్నోళ్ళు పోతారు వస్తారు. ఈ బస్ కిరాయికి చూసుకుంటే అన్నిటికీ ఏమిటికి ఎక్కువ లేదు, జీతాలు తక్కువ జీతం. అట్లనే ఉన్నాయి. ఏది లేదు. పిల్లల ఫీజులు తక్కువ చేసింది లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 2 సంవత్సరాల నుంచి రైతు బంధు లేదు. ముండరాళ్లకు పింఛన్ పెట్టుకొని కూడా వాళ్ళు 4-5 సంవత్సరాలు అవుతుంది. ఒక్కరికి కూడా పడ్డదే లేదు. మా దాంట్లో హఠాత్తుగా చచ్చిపోతే కూడా మాకు రూపాయి వచ్చేదే లేదు బయటకు వెళ్ళాందని. మా సావు మేమే చావాలి. మేము డ్యూటీ కొడితే డుమ్మ కొడితే శాలరీ కట్టు, డ్యూటీకి వస్తేనే పైసలు. మాకు ఈ జిహెచ్ఎంసీల బెనిఫిట్స్ ఏం లేవు. వీక్లీ 1 సండే మండే ఎవరి వీక్ ఆఫ్ వాళ్ళు తీసేసుకుంటాం అంతే. మాకంటే ఇలా బెనిఫిట్స్ ఏం లేవు. మామూలుగా అంటే మనకు ఒక అంగికి మరక పడితేనే వేసుకో బుద్ధి కాదు, ఇబ్బంది అనిపిస్తది. మరి ఇట్లాంటి పని చేసినప్పుడు ఎప్పుడు బాధ అనిపించదాక? అనిపిస్తుంది. ఏం చేస్తాం మరి? చేస్తామయ్యా మరి ఏడుస్తాము. ఈ పని చేసే ఇప్పుడు 40 ఏళ్ళు 50 ఏళ్ళకి వచ్చింది. ఈ పని చేయక తప్పదు, చేయక తప్పదు. మాకు ఓళ్ళు పెడతారు ఏదో ఈ 15,000 జీతం చాలులే అని. మేము ఇది చేయబట్టి 30 ఏళ్ళు అవుతుంది. మాకేం లేదు, జీతాలు ఎక్కువ లేదు, ఏం దొరకాయి. ఈ చీపురు పనుల ఏం దొరకనే దొరకాయి. 10 రూపాయలు ఏం లేదు. సూపర్వైజర్ ఏం లేదు. చాయ్ ఉట్టిగా పోసే పరిస్థితి కూడా లేదు. మేము పైసలు ఇస్తేనే పోతారు నాన్న. మాకు ఫ్రీ చాయ్ ఫ్రీ టిఫిన్ ఏడు ఇయ్యరు. మేము పైసలు పెట్టే ఏడి పోయినా పైసలతోటే మాకు పని. మీరెంతనో మేము అంతే తెలుసా? సేవ పబ్లిక్ తెలుస్తలేదు కదా. అవి 2 పెట్టిపోతాం, పొద్దున వచ్చే వరకు అవి 2 ఫుల్ అవుతాయి. అవి 2 మేమే కాల్ చేసుకోవాలి. చెత్త బండి ఆయనకి వేసేది లేదు, గవర్నమెంట్ పట్టించుకునేది లేదు. ఎవరి ఇష్టానికి వాళ్ళు నడుస్తా ఉంది. రాజ్యం నడవని చూద్దాం ఎన్ని రోజులు. నడుస్తా ఉంది అట్లా. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏం బాగాలేదు బయట. ఈ సాలిసాలం జీతాలతోటి పొద్దుగాల 4 గంటలకు లేచి వచ్చుడు, మళ్ళీ 2 గంటలకు పోడు. మళ్ళీ కేసీఆర్ వస్తే మనం ఇంకా జర బాగుంటది అని అనుకుంటున్నావా? మళ్ళీ బాధలు తప్పుతాయి అనుకుంటున్నావా? అనిపిస్తుంది కదా. వచ్చినప్పుడు అయితే కొన్ని బాధలు మంచిగానే ఉన్నాయి అయ్యా. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు జర మంచిగా ఉండేనా? మంచిగానే ఉండే. రేవంత్ రెడ్డి కంటే కూడా
ఆయన వచ్చిన నుంచే కొంచెం జీతం ఎక్కువ అయింది మా పిల్లలకు దానికి దీనికి కొంచెం మంచిగా అనిపించింది. ఈయన వచ్చిన నుంచి ఏం లేదు కదా, 1 రూపాయి పెంచింది లేకపోయే, అవే ఇండ్ల కిరాయిలే, అదే పిల్లల ఫీజులేనన్న రూపాయి ఫీజు తక్కువ ఉన్నదా? పిల్లలు చదువుకోవాలి, ఇండ్ల కిరాయిలు కట్టాలి. ఒక మనిషికి నువ్వు 6 కిలోల బియ్యం ఇస్తే ఎన్ని రోజులని తింటాం మేము? బయట 50 రూపాయలు 70 రూపాయలు కిలో బియ్యం ఉన్నాయి, కొనుక్కొచ్చుకోలేక ఇబ్బంది ఇప్పుడు వాళ్ళు పడుతుంది. ఇచ్చే సన్న బియ్యం సరిపోతలేవా? ఒక్క మనిషికి 6 కిలోలు ఏం సరిపోతాయి బిడ్డ? 6 రోజులు అయితే రోజు 1 కిలోనే తింటామా? 4 పిల్లలు మేము కిలోనే తింటామా బిడ్డ? 6 రోజులు అయితే ఆయన ఇచ్చే బియ్యం. 3 పూటలు తినాలంటే 6 రోజులు అవుతుంది. బయట కొనుక్కోవాలంటే అప్పులు తేవాలంటే వడ్డీలు కట్టాలి. మరి ఏం చేస్తాం? మా పరిస్థితి పడుతుందా మరి మీకు వచ్చే జీతం అని? జీతం అయితే 15,000 జీతం టైంకి పడుతుంది. ఎందుకు టైంకి పడుతుంది? అంటే మీకు ఏమన్నా అంటే ఇప్పుడు ఉంటది కదా, గిది ఉంటే బాగుండు, గిది చేస్తే బాగుండు అనే కోరికలు ఉంటాయి కదా. అంటే మీ తరపున జిహెచ్ఎంసీ వర్క్ చేసే వాళ్ళకు ఎప్పుడైనా మీరు అనుకున్నారా గిది చేస్తే బాగుండు మాకని? జీతం ఎక్కువ అయితే బాగుండు, ఇంకా మంచిగా ఉండు, మాకు పర్మనెంట్ చేస్తే మేము ఇంత వేజ్ నుంచి చేస్తున్నాం, మాకు పర్మనెంట్ అయితే కొన్ని రోజులు, ఇప్పుడు 30 సంవత్సరాలు మేము చేయవచ్చు. ఇదే మా చిన్న వేజ్ నుంచి ఇదే పని చేస్తున్నాం. అంటే నువ్వు అప్పుడు యంగ్ ఉన్నప్పటి నుంచి చేస్తున్నా. ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఇచ్చిండు జిహెచ్ఎంసీ పని అని అప్పటి నుంచి చేస్తున్నాం. ఇదే పని చేస్తాం. ఏం చేస్తాం బిడ్డ? మరి ఇప్పుడు అలసిపోయి 2 రోజులు పంటాం, 2 రోజులు కట్ అవుతాయి, మళ్ళీ 3వ నాడు వస్తాం. తప్పదు కదా. 4 ఇళ్లలో బాసనలు దోమ లేకనే ఈ పని చేస్తుంటాం. ఈ పని చేస్తే కూడా ఇదే పరిస్థితి ఉంది మాకు. 1000 రూపాయలు 1000 రూపాయల జీతం నుంచి చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు పని ఎప్పుడు ఇచ్చిండు అప్పటి నుంచి చేస్తున్నాం ఇదే పని.